తిరుమలలోని సేవా సదన్ 2లో నిర్వహించిన శ్రీవారి సేవా గ్రూప్ సూపర్వైజర్ల 2వ విడత శిక్షణ కార్యక్రమాన్ని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. శ్రీవారి సేవలో గ్రూప్ సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తొలి విడతలో 1400 మందికి, రెండో విడతలో 2600 మందికి శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు. ఐఐఎం అహ్మదాబాద్ సహకారంతో రూపొందించిన శిక్షణ మెటీరియల్ ద్వారా పెంపొందిస్తామన్నారు. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ విధంగా శిక్షణ కార్యక్రమాన్ని డిసైడ్ చేయడం జరిగింది సార్. దీన్ని బట్టి ఫ్యాకల్టీ కూడా మనకు అందుబాటులో ఉన్న వేద పాఠశాలలో ఉన్న స్కాలర్స్ని, వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్ఓడిస్ని, ఫీల్డ్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న కార్యక్రమాలను దీనికి విశదీకరించడానికి కూడా వాళ్ళకి సమాయత్తం చేశారు సార్. వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారికి ప్రతి డిపార్ట్మెంట్కి ట్రైనింగ్లో 1409 మంది ట్రైనింగ్ తీసుకుంటే యాక్టివ్గా మనకు దాదాపుగా 1000 మంది చేరారు సార్. ఈ 1000 మంది యొక్క సర్వీస్ అక్కడే వారికి శ్రీవారి వైభవం గురించి, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, శ్రీవారి సేవలో డూస్ అండ్ డోంట్స్ గురించి ఇత్యాది విషయాలతో కూడా వారికి గౌరవప్రదంగా భక్తితో సేవలు అందిస్తున్న ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో ఫస్ట్ స్టెల్లో ఉన్న 1000 మంది వారికి అప్పుడప్పుడు ఆ ట్రైనింగ్ బేస్డ్ కాకుండా తిరుమలలోనే వారికి ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. వచ్చేసరికి ఇది సెకండ్ స్టెల్. ఇది అయిన తర్వాత తమకు కూర్చొని వీరందరికీ గ్రాస్ రూట్లో పనిచేసేందుకు వీలు కాబట్టి మెసేజ్ చాలా మంది చేస్తున్నారు సార్. టోటల్గా ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ఆన్లైన్ ద్వారానే అప్లై చేస్తున్నారు. సో ఈ మొదటి బ్యాచ్ కూడా నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ ఇలా చేంజింగ్ లాగా పెట్టాము. ఆగస్టు 2 వరకు ఈ ట్రైనింగ్ కంటిన్యూ అవుతుంది సార్. సో ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి వచ్చారు సార్. ఎస్ఎల్ఎండి శ్రీనివాస్ గారు హైదరాబాద్ వచ్చారు సార్. వీళ్ళు ట్రైనింగ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అలాగే కొంతమంది సేవకు వచ్చిన వాళ్ళే ఒక సీనియర్ మోస్ట్ అఫీషియల్స్ ఈ సందర్భంగా వారికి స్వాగతం, వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీతో పాటు ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో మీకు ప్రతిరోజు ఈ ట్రైనింగ్ అనేది మరింత కొత్తదనంతో తీసుకోవడానికి, మరింత ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా దోహదపడుతుందని కూడా మేము భావిస్తున్నాం. శ్రీవారి సేవ అనేది 25 సంవత్సరాల క్రితం ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపు 17 లక్షల మంది ఇక్కడ సేవ చేశారు. అయితే ఈ సేవని మరింత ప్రొఫెషనల్గా, మరింత సమర్థవంతంగా, క్వాలిటీగా దీన్ని నిర్వర్తించాలని మేము నిర్ణయించుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క అడ్వైస్ ఎలా చేయాలి అనేది చాలా వరకు ఇంటర్నల్గా డిస్కస్ చేసిన కాలంలో ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచించి ఐఐఎం అహ్మదాబాద్లో ఇన్వాల్వ్ చేసి చాలాసార్లు వాళ్ళతో డిస్కస్ చేసి డిబేట్ చేసి మనకున్న రిక్వైర్మెంట్స్ వాళ్ళు చెప్పి, అలానే ట్రైనర్స్కి ఏ రకమైన మోడల్ తయారు చేయాలి, వాళ్ళకి ఏ రకమైన మెటీరియల్ తయారు చేస్తే వాళ్ళు అది ప్రిపేర్ అయిపోయి మళ్ళీ వాళ్ళ మండల హెడ్ క్వార్టర్ కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సేవకులుగా సెలెక్ట్ అయిన వాళ్ళకి ముందరని తర్ఫీదించి వాళ్ళు మానసికంగా, శారీరకంగా ఫిట్గా ఉండి సమర్థవంతంగా అప్పుడే ఇక్కడికి వచ్చేటట్టు చేయాలని మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడే ఇదే హాల్లో ఫస్ట్ స్థలంలో వాళ్ళని ట్రైన్ చేశాం. చాలా సమర్థవంతంగా ఉంది. ఫీడ్బ్యాక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. కారణం ఏంటంటే పార్టిసిపేట్ చాలా యాక్టివ్గా రోల్ తీసుకోవడం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కూడా లెక్చర్లు విని మెటీరియల్ చదువుకొని వాళ్ళు ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళడం జరిగింది. అలాగే మీరు కూడా ఇది మంచి అవకాశం.
ఇక్కడ ఇచ్చే ఈ ట్రైనింగ్ మాడ్యూల్లో ఒకవైపు ఆధ్యాత్మిక రిలీజియన్తో పాటు మరొక వైపు మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎలా మేనేజ్ చేయాలి, ఈ రెండింటిని కూడా బ్లడ్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా ఒకవైపు సేవ, ఆధ్యాత్మికం, క్షేత్ర మహత్యం, స్వామివారి మహత్యం, ఆ స్టోరీ కూడా మీరు ఆ మాడ్యూల్లో ఇచ్చారంటే అది మీరు చదవండి. మీరు వెళ్ళగానే అవి చదివితే చాలా బాగుంటుంది, చాలా సమర్థం, చాలా క్వాలిటీగా రాస్తారు. అలానే మళ్ళీ మీరు ఫీల్డ్లో సేవ చేసేటప్పుడు వాల్ ఫీల్డ్లో మీరు ట్రైన్ చేయాలి కాబట్టి వాల్ ఫీల్డ్లో సేవ చేసేటప్పుడు సేవలో మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సిచ్యువేషన్ని ఎప్పటికప్పుడే గ్రాస్పింగ్ చేసి ఎలా కమ్యూనికేట్ చేయాలి. ఒక రకమైన క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చిన్న చిన్న మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, అలానే క్రైసిస్ సిచ్యువేషన్ మీరు దాటిపోతుంది అని మీకు అనిపిస్తే అక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఎలా కమ్యూనికేట్ చేయాలని కూడా దాంట్లో దాదాపు 6 మాడ్యూల్స్ 7 మాడ్యూల్స్ ఉంటాయి. అవన్నీ నేను కూడా చదివాను, చాలా బాగా రాశారు. చాలా తెలియని విషయాలు కూడా దాంట్లో చాలా బాగా చెప్పడం జరిగింది. అంతా కూడా మీరు చదివి మీరు నేర్చుకొని మీరు పూర్తిగా అర్థం చేసుకొని మీకు ఆ డౌట్ ఉంటే క్లారిఫై చేసుకొని మళ్ళీ మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని సమర్థవంతంగా నడిపించాల్సిన బాధ్యత కూడా మీ అందరూ. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ తర్వాత మీరే టీచర్, మీరే మేనేజర్. సో మీరు అందరికి కూడా చెప్పి కొన్ని ఈసారి మనం కొన్ని ఆడియో కొన్ని వీడియో కూడా తయారు చేపిస్తాం. అప్పుడు ఆడియో వీడియో కూడా ఏది చూపించాలి, ఫీల్డ్ లెవెల్లో శ్రీవారి సేవలు ఏమేమి పనులు చేస్తారు, ఏమేమి పనులు చేయాలి, ఏమేమి పనులు చేయకూడదు, ఏమేమి పనులు చేయకూడదు, ఏ సందర్భాల్లో ఎలా కోఆర్డినేషన్ చేయాలి, ఏ సందర్భాల్లో ఎలా మేనేజ్మెంట్ చేయాలి, ఏ సందర్భాల్లో ఎలా ఇనిషియేటివ్ తీసుకోవాలి, ముందు చూడండి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని మీరు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మీ ప్రార్థన కూడా చాలా మిమ్మల్ని కూడా చాలా మంది వచ్చేటప్పుడు కొంచెం రకరకాల మనుషులు వస్తారు సమాజంలో. అందరూ తెలిసి మనం ఇక్కడ ఉన్న ఏమనంటే 1000 రకాల ప్రవర్తనలు ఉంటాయి. అలానే దర్శనానికి వచ్చి భక్తి వైపు మనం అలా సందర్భోచితంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకసారి నిన్నే ఒక నాతో గొడవ పడడానికి వచ్చాడు. ఏం చెప్పాడు, ఒక్క సెకండ్ స్వామి ఆల్రెడీ చూశాడు అయితే దాని బాబు ఏం మాట్లాడలేదు చెప్పాడు. సందర్భోచితంగా పరిస్థితులు బట్టి వాళ్ళంటారు ఇంకా లేదు, వాళ్ళంతా బిహేవియర్ చేపిస్తున్నారా కదా. మీకు అన్ని తెలవాలి సిస్టమ్స్. ఇక్కడ బిహేవియర్ అనుకూలంగా విశదీకరించడం ఐ థింక్ వారికి భగవంతుడు ఇచ్చిన పరంగా భావిస్తూ, అలాగే వారి ద్వారా మంచి దిశానిర్దేశం